నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ దుర్గాప్రసాద్. ప్రస్తుతం మనతో ఆంధ్రప్రభ ఎడిటర్ వైఎస్ఆర్ శర్మ గారు ఉన్నారు. ఈరోజు ఎడిటర్స్ టైంలో రాజకీయ విశ్లేషణ గురించి సార్ అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఈరోజు పొన్నం ప్రభాకర్ అలాగే ఆర్టీసీ ఎండి వాళ్ళ 80 బస్సులు వాళ్ళు కొత్తగా లాంచ్ చేశారు సార్. అంటే గతంలో ఇప్పుడు ఈ మధ్య కాలంలో మనకి కొత్త బస్సులు రాలేదు. ప్రభుత్వం వచ్చిన తర్వాత 6 గ్యారంటీల్లో ఈ మహాలక్ష్మి పథకంలో భాగంగానే ఈ 80 బస్సులు లాంచ్ చేశారు. దీంట్లో కొన్ని ఏసీ బస్సులు ఉన్నాయి, కొన్ని నాన్ ఏసీ బస్సులు ఉన్నాయి, బెర్తులు ఉన్నాయి. అదేవిధంగా కొన్ని ఎక్స్ప్రెస్ బస్సులు కూడా ఉన్నాయి సార్. అంటే ఇవి ఎంతమందికి, అంటే మహిళలకి ఎంతమందికి వెళ్ళొచ్చు అంటారు? దాంట్లో ఎంతమందికి ఫ్రీ ఉంటుంది? అంటే దీని వెనకాల ఏమైనా ఇన్కమ్ రాబట్టుకోవడానికి ఏమైనా వేసే వ్యూహంగా చూడొచ్చు అంటారా? అంటే ఇది వ్యూహంగా కన్నా కూడా ఒక అవసరంగా దీన్ని మనం భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఆల్రెడీ ఎన్నికల్లో హామీ ఇచ్చింది, ఇది మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని. సో రాగానే ఫస్ట్ దాన్ని ఇంప్లిమెంట్ చేశారు. ఇంప్లిమెంట్ చేసిన తర్వాత దాని నుంచి కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కనిపించడం మొదలు పెట్టినాయి. ఏంటి, బస్సులు రద్దీగా ఉండటము, అరకొర బస్సు సౌకర్యం ఉన్నది అని. ముఖ్యంగా బస్సులన్నీ మహిళలతో నిండిపోతుంటే మగవాళ్ళకి చోటు ఉండలేదు అని. సో అనివార్యంగా ఏంటంటే కొన్ని అదనపు బస్సుల్ని తీసుకురావాల్సిన పరిస్థితి వచ్చింది. సో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ తక్షణ అవసరాన్ని గుర్తించి ఇమీడియట్ గా కొన్ని బస్సుల్ని ఇవాళ 80 బస్సుల్ని రంగంలోకి తెచ్చారని చెప్తున్నారు. సో 80 బస్సులు రంగప్రవేశం చేసిన తర్వాత సహజంగానే కొంత ఒత్తిడి తగ్గొచ్చు. అయితే దీన్ని మనం మహిళలకి ఉచిత బస్సు సౌకర్యంతో అదనంగా కొన్ని లాభాలు కూడా వస్తున్నట్టు మనం దీన్ని బట్టి అర్థమవుతున్నది. ఏంటంటే ఇప్పుడు ఆర్టీసీ ఇంకా మరింత బలిష్టంగా తయారవడానికి కూడా ఆస్కారం ఉంది. ఎందుకంటే సరే, మహిళలకి ఉచిత ప్రయాణము ఖర్చు, ఉచిత టికెట్ అయినప్పటికీ దాన్ని ప్రభుత్వము ఎంతో కొంత రియంబర్స్ చేయాల్సి ఉంటుంది ముందు. సో అది పక్కన పెడితే ఏంటంటే ఉపాధి ఎక్కువ అవుతుంది, ఉపాధి పెరుగుతుంది. ఇప్పుడు అదనపు బస్సులు వచ్చిన తర్వాత అదనపు బస్సులకి అదనపు డ్రైవర్లను తీసుకోవాలి, అదనపు కండక్టర్లను తీసుకోవాలి, అట్లాగే అదనపు మెకానిక్ తీసుకోవాల్సి ఉంటుంది. సో ఓవరాల్ గా ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీకి మరింత వనరుల పెంపు అనేది పెరగడానికి ఆస్కారం ఉంటుంది. ఇది ఒక మంచి పరిణామమే. అంటే తెలియకుండానే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము ఒక హామీ ఇస్తే దానికి అనుబంధంగా ఇంకొక సమస్య కూడా పరిష్కారం, ఉపాధి సమస్య కొంతలో కొంత పరిష్కారం అవడానికి ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు ఇవాళ ప్రారంభించిన 80 బస్సుల్లో ఆ బస్సులు కూడా చాలా అల్ట్రా మోడర్న్ బస్సులు కనిపిస్తున్నాయి మనకి. రాజధాని బస్సులు ఏమన్నా, అట్లాగే సూపర్ ఎక్స్ప్రెస్లు ఇవన్నీ ఉన్నాయి. ఏసీ బస్సులు, ఈ ఏసీ బస్సులు ఇవన్నీ కూడా ఎక్కువ ఈ జనరల్ మగవాళ్ళు ప్లస్ టికెట్ కొనుక్కొని ప్రయాణించగలిగే ఆడవాళ్ళకి వాటిని ఉపయోగిస్తారు. ఇక మిగతా బస్సులను అయితే అందులో కొన్ని కేవలం మహిళలకే కేటాయించే అవకాశాలు ఉన్నాయి. మొత్తం మీద ఏంటంటే 80 అదనపు బస్సులు రావడం ద్వారా ఈ బస్సుల సమస్యని, రద్దీని కొంతవరకు మనం వాళ్ళు ఆర్టీసీ వాళ్ళు ఫేస్ చేసే, సాల్వ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇంతే కాకుండా ఏంటంటే ఈ 80 బస్సులతోనే చాలదు, ఇంకా ముందు కొన్ని ఎలక్ట్రిక్ బస్సులు కూడా ట్యాప్ అవుతున్నారు. ఎలక్ట్రిక్ బస్సులు కూడా వస్తాయని చెప్తున్నది గవర్నమెంట్. సో అవి కూడా వస్తే ఏంటంటే ఓవరాల్ గా ఈ మహిళలకి జీరో టికెట్ విధానం ద్వారా ఏర్పడ్డ రద్దీ సమస్య నుంచి టోటల్ గా ఆర్టీసీ అండ్ ప్రజానీకం కూడా విముక్తమయ్యి ఒక కంఫర్టబుల్ జర్నీకి అవకాశం ఉంటుంది. చూసారు కదండి వాళ్ళ విశేషణ. మరో విశేషంతో మళ్ళీ కలుద్దాం. కెమెరామెన్ హరితో దుర్గాప్రసాద్, ఆంధ్రప్రభ నుండి.